ఈ సంక్రాంతికి అయితే మా అక్క నా కోసం హర్షలు చేస్తుంది. అవి ఎలా వచ్చినాయో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే రేషన్ బియ్యం 2 days ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యంని బాగా వాష్ చేసుకొని ఒక 10 minutes ఎండలో ఎండబెట్టి గిన్నెకి అయితే ఇచ్చేయాలి. కిలో బియ్యానికి కిలో బెల్లం అయితే సరిపోతుంది. బెల్లం తీసుకున్న తర్వాత సన్నగా తురిమి వాష్ చేసుకొని వడగట్టుకోవాలి. డస్ట్ అయితే చాలా ఉంటుంది, చూస్తున్నారు కదా. దాని తర్వాత అయితే పాకంని అయితే ఒక 30 minutes వరకు హీట్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. పాకం మనకు పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది అనేది తెలియాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో పాకం పోసి ముద్దలాగా చేసుకోవాలి. ఆ ముద్ద అనేది మన చేతికి అంటుకోవద్దు, అప్పుడే పర్ఫెక్ట్గా అయినట్టు పాకం అయిన తర్వాత కొంచెం ఆయిల్ నువ్వులేసి మళ్ళీ కలుపుకొని మనం గిన్నె నుంచి తెచ్చి పెట్టుకున్న పిండి అయితే కొద్ది కొద్దిగా వేసి బాగా కలపాలి. ఉండలు అనేవి రాకుండా బాగా పర్ఫెక్ట్గా కలపాలి. మాకు ఓకే బాగానే పర్ఫెక్ట్గా అయింది అనుకున్నాం, కానీ కొంచెం లూజ్ అయింది పిండి. దానికోసం అనేసి మళ్ళీ సపరేట్గా బియ్యం పిండి తెప్పించి కలిపినాం. అయినా కానీ హర్షలు అయితే అస్సలు రాలేవు, ఫ్లాప్ అయినాయి, మొత్తం ఇచ్చుకోపోతున్నాయి. అసలు ఏం మిస్టేక్ అయి ఉంటుందో నాకైతే తెలియట్లేదు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నాకైతే ఫుల్